ధరణి ఇన్ఫ్రా వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర హోమ్స్ నూతన నిర్మాణానికి గురువారం ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దనరావు చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచల జనార్దనరావు మాట్లాడుతూ ధరణి ఇన్ఫ్రా వారు ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టులన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయని, అంతకు మించి శ్రీ వెంకటేశ్వర హోమ్స్ ప్రాజెక్టు నిర్మిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ధరణి ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్మించిన పలు ప్రాజెక్టులు మంచి వాతావరణంలో నిర్మించి కస్టమర్లకు అందించారని, అదేవిధంగా స్థానిక మంగమ్మ కాలేజీ వెనక వైపు శ్రీ వెంకటేశ్వర కాలనీలో శ్రీ వెంకటేశ్వర హోమ్స్ వెంకటాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి లాంటి 4 బ్లాకులు ఏర్పాటు చేసి ప్రతి ప్లాటు భవనాన్ని తూర్పు ముఖ ద్వారంతో 100% వాస్తుతో నిర్మాణాన్ని చేపట్టారని అన్నారు. ఇందులో వస్తున్న 55 ప్లాట్స్ నిర్మాణ దశలోనే వారికి సేల్ అవుతాయని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వడా చైర్మన్ రియాజ్, జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్, ఏఎంసీ చైర్మన్ రాచగళ్ల వెంకట్రావు, కార్పొరేటర్స్ మరియు ధరణి ఇన్ఫ్రా బిల్డర్స్ మారెల వివేకానంద, మారెల సుబ్బారావు, గూడా ప్రసాద్ రెడ్డి, భీమవరపు నాగిరెడ్డి, దన్నార్పు మస్తానరావు, పలువురు కస్టమర్లు పాల్గొన్నారు. ओम ध्रुवं ते राजा वरुण ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निस्सराष्ट्रं धारयत ओमिं विश्वतो मृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलं पुरुष ये वेदगुं सर्वं यद्भूतं यस्य भव्यं पुदामृतत्वस्येस्यानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो जायागुस्य पूरुषः పాదోస్య విశ్వభూతాని. అమ్మ నవధాన్యాలు మధ్యలో శంకు మీద వేయండి, నమస్కారం చేసుకోండి. నవధాన్యాలు వేసారమ్మా. మా ఆడవాళ్ళు 5 కూడా చూడండి, రెడీ చేసుకోండి, పట్టుకోండి. కొద్ది సార్ కొద్దిగా చోటక్క నాయుడు ఇద్దరు పట్టుకోండి. అమ్మ ఇది చూడు సార్, పైకి చూడు. అట్లా మీరు కూడా అమ్మ అడిపోయి ఒకసారి ఇటు ఇచ్చేయి. ఆయన పైకి వస్తాడు. నేను వాళ్ళ బాబాయిని, వీళ్ళు మా అందరూ ఒకసారి నుంచి పెడతారు. గుమ్మడికాయ కొట్టాలయ్యా, ఉండయ్యా నీళ్ళు పోయంగానే. ఎందుకు వెనక్కే అయిపోయా.
నవ్వట్లే ఎవరు అది ఓకే అమ్మా. మీ ఇద్దరు ఉండండి. తత్మయతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిగో వక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాచ్చలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్వేణస్య తాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసో నిజాతో వనస్పతిస్తవం శోధమిల్వః తస్య ఫలాని తపసానుదంతమాయాం తరాయాస్య వాచ్య అలక్ష్మీ పట్టుకోండి అన్న, ఇద్దరు పట్టుకోండి ఒక్కసారి. ఇలా చూడండి అన్న. మేడం ఇవ్వండి. మాలివన్ ఒకసారి కూర్చొని తిరుగుతాడు తిరగకుండా ఇటువైపు రండి. కర్పూరం తీసుకో. కర్పూరం వాళ్ళు తెచ్చిపోయాడు. కొత్త డ్రెస్ ఇప్పించి మనం వస్తాను రావున్నా.
వీడియో మీరేగా చాలే నాలుగు కొండలుగా శంకుస్థాపన ఏర్పాటు చేసిన ఈ శుభ సందర్భంలో వదాన్యులు మాన్యులు గౌరవనీయులు మన ఒంగోలు ఎమ్మెల్యే గారు రామచర్ల జనార్దన్ రావు గారు వారు మనందరికి శ్రీధరణి వారికి శుభ ఆశీస్సులు అందజేయడం కోసమై వారి అమృత హస్తంతో ఆశీపూర్వకంగా దిగ్విజయంగా అభినందనలు తెలియజేయడం కోసమై మన ఈ యొక్క శ్రీ వెంకటేశ్వర హోమ్స్ వారి వెంకటాద్రి గరుడాద్రి నారాయణాద్రి అంజనాద్రి గృహ సముదాయ శంకుస్థాపనకు ఇచ్చేశారు మన రామచంద్ర జనార్దన్ గారు. రోజు మీరు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించండి, గట్టిగా కొట్టాలా. అందరు తిన్నారు కదా ఉదయం ఇడ్లీ దోశ చికెన్ నా చెయ్యి ఒక్కటే గట్టిగా వినపడతాను, మీరు ఎవరు వినపడుతున్నారు గట్టిగా మా అభిమానంతో కొట్టితే బాగా గట్టిగా వినపడాలా. ఓం నమో నమో భవతి దాయమానోంగాం కేతుర్షసామే చక్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయన్వ చంద్రమాస్కరతి దీర్ఘమాయుః. అడ్డెల్లు స్వామి వారు రామచంద్ర జనార్దన్ రావు గారు విశేషంలో శ్రీ వెంకటేశ్వర ఫ్యామిలీలో శ్రీ వెంకటేశ్వర హోమ్స్లో వెంకటాద్రి గరుడాద్రి నారాయణాద్రి అర్జునాద్రిగా నిర్మించబడుతున్నటువంటి అపార్ట్మెంట్ లో వారి శుభాభినందనలతో చక్కగా వారి అమృతాస్త్రంతో ప్రారంభించినటువంటి ఈ వెంచర్ దిగ్విజయంగా పూర్తయిపోయి భవిష్యత్తు కూడా ముందుగా బుకింగ్ చేసేటువంటి అభినందన పూర్వకంగా వారు చెప్తున్న బోలాశంకర్ ఇంత అంతా పరమేశ్వరుడికి ఒక చెంబు నీళ్లు పోసి వారు కూడా బోలాశంకరులు వారు బరాబర్ కొద్దిగా వెనక్కి వాస్తు హోమం, విశ్వకర్మ హోమం, హయ హోమం, లక్ష్మీ గణపతి హోమం, వనసిద్ధి మహాగణపతి అలా అన్ని సందర్భాల్లో నిర్వహించారు. కారణం ఏంటంటే వ్యాపార ధోరణి అనేది కాకుండా పౌరురాలు గంగారి ప్రథమ పౌరురాలు మెయిన్ ఈక్వల్ టు గవర్నర్ తర్వాత భవిష్యత్తులో గవర్నర్ అవ్వాలి. రాష్ట్రానికి గంగారు సుజాత గారు ఇచ్చేశారు. అలా 4 బ్లాక్స్ కూడా 4 కొండలుగా భవిష్యత్తులో ఇంకొక 3 కొండలు ఎదురుగా కట్టవచ్చు. బ్యాలెన్స్ 7 సప్తగిరి వాసుడిగా. అలాంటి ఈ నిర్మాణ సౌజన్యంలో వాళ్ళు చక్కగా శ్రీ ధరణి ఇన్ఫ్రా వారిని ఆశీర్వదించేందుకు మన నగర మేయర్ గారు గంగారు సుజాత గారు ఇచ్చేశారు. ఒకసారి అందరూ ఇడ్లీ దోశ వడ పొంగల్ అన్ని తిన్నారుగా, గట్టిగా కొట్టాలా. వారు చక్కగా అందరినీ వారిని వెంకర్ గారిని అలాగే అందరిని ఆశీర్వదించాలని, వచ్చిన వాళ్ళందరూ కూడా కొనే వాళ్ళందరూ కూడా వారికి ఏ అవసరాలు ఉన్నా సరే సంతకం పెట్టేస్తానని, ఏ ఇబ్బంది లేకుండా నేను చూస్తానని అందరూ బాగుంటారు. ఇక్కడ చక్కగా వారి సహకారం ప్రసాదరావు గారు, ఈ డివిజన్ కార్పొరేటర్ గారు,
వారు పాపం బాగా ధర్మాత్ములాగా ఉన్నారు, మెత్తగా తాపు కింద నీరులాగా. మనం చేసే తప్పకుండా చేయాల్సిందేదో చేసుకుంటూ పోతూ చప్పట్లు ఒప్పినట్టు తగ్గుతూ ఏదో ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఆయన గురించి తెలిసింది అన్నట్టు ఎవరికి తెలియలేము అన్నట్టు చూడటానికి చంద్రమోహన్ లాగా ఉన్నారు కానీ ఆయన మోహన్ బాబు అంటారు. చంద్రమోహన్ లాగా ఉన్నారు కానీ మోహన్ బాబు అంటారు. ఇంకో చప్పట్లు కొట్టండి, ఈ డివిజన్ కార్పొరేట్ గట్టిగా కొట్టండి. చక్కగా మీరందరూ మంచి అభిమానంతో ఆశీర్వదించడానికి వచ్చారు మనందరినీ. మీరు ఇంకో పెద్ద పోస్ట్ వస్తే ఏదన్నా ఒక 5 ఎకరాల ఆశ్రమానికి నేను రాయించు. శ్రీ వెంకట శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రో విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం ప్రతినిష్ఠతి. సన్మానం చేసేటప్పుడు కూడా చప్పట్లు కొట్టచ్చు. చెప్పండి సార్, వేస్తా. నవో నవో గురువుగారు కొద్దిగా సార్ చూడండి. కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే ఆపవాకండి, మీకు నెయ్యి ఆపవాకండి. నెయ్యి ఆపితే పొగ ఎక్కువైంది, కూర్చోలేదు. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి సుదర్శనాయ విద్మహే మహాగోపీ జనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే మోచయ మోచయ సుదర్శనాయ వారు రామచంద్ర జనార్దనరావు విశేషంలో శ్రీ వెంకటేశ్వర ఫ్యామిలీలో శ్రీ వెంకటేశ్వర గరుడాద్రి నారాయణాద్రి అర్జునాద్రి గారు నిర్మించబడుతున్నటువంటి అపార్ట్మెంట్ లో వారి స్వామినందలతో
చక్కగా వారి అమృతాస్త్రంతో ప్రారంభించినటువంటి ఈ వెంచర్ దిగ్విజయంగా పూర్తయిపోయి భవిష్యత్తు కూడా ముందుగా బుకింగ్ చేసేటువంటి అభినందన పూర్వకంగా వారు చెప్తున్న బాలాశంకర్ ఇంత అంతని పరమేశ్వరుడికి ఒక చెంబు నీళ్లు పోసి వారు కూడా బాలాశంకర్ వారు బరాబర్ కొద్దిగా వెనక్కి రాంబాబు గారు నిషా నిషా మన వెంకటేశ్వర కాలనీ 50వ డివిజన్లో మనకి శ్రీ ధరణి ఇన్ఫ్రా వాళ్ళ కంపెనీ వాళ్ళు మారెల్లాస్ వెంకటేశ్వర హోమ్స్ అని చెప్పి ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా భూమి పూజ చేయడం జరిగింది. ఈ భూమి పూజలో ఒక విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి పేరు మీద పెట్టుకోవటం, అదేవిధంగా వెంకటాద్రి ఒక బిల్డింగు, అదేవిధంగా గరుడాద్రి ఒక బిల్డింగు, నారాయణాద్రి ఒక బిల్డింగు, అదేవిధంగా అంజనాద్రి ఒక బిల్డింగు, 4 బిల్డింగ్స్లో 4 వెంకటేశ్వర స్వామి పేర్ల మీదుగా పెట్టుకోవటం చాలా విశేషం. అందులో దీనికి మన వాళ్ళు మారెల వివేకానంద, మారెల సుబ్బారావు గారు వాళ్ళు ల్యాండ్ వాళ్ళది. డెవలప్మెంట్కి ఈరోజు ప్రసాద్ రెడ్డి గారికి, అదేవిధంగా నాగిరెడ్డి గారికి, మస్తాన్ రావు గారికి, వీరు ముగ్గురు ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ కూడా చేశారు ఒంగోలులో. వాళ్ళకి అనుభవం ఉండే వాళ్ళకి ఈరోజు ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వటం చాలా సంతోషం. కాబట్టి మనస్ఫూర్తిగా మంచి ప్రాజెక్ట్ ఈరోజు ఇక్కడ వస్తూ ఉన్నది చెప్పి కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇది అందులో మంచి బిల్డర్స్ కూడా కాబట్టి దగ్గర ఇది చెప్పారు 1250 స్క్వేర్ ఫీట్లో డబుల్ బెడ్రూమ్. అందులో అంతా కూడా బైలా ప్రకారంగా నో డీవియేషను అప్రూవ్డ్ ప్లాన్ తోటి ఈరోజు రేరా అప్రూవ్డ్ ప్లాన్ తోటి ఈరోజు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి మనం ధైర్యంగా ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా కూడా ఒంగోలు ప్రజలకు కూడా ఇది ఒక మంచి ప్రాజెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీస్సుతోటి బాగా జరగాలి, తప్పకుండా కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఈ ప్రాజెక్ట్లో ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటూ ఈరోజు ల్యాండ్ కూడా ఇచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళ మంచి వాళ్ళకు కూడా సెలెక్ట్ చేసి ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ల్యాండ్ ఓనర్స్ సుబ్బారావు వివేకానంద గారికి ఇద్దరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా 1.5 years 2 yearsలో ఈ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఇది తీసుకొని వచ్చి ప్రాజెక్ట్ కూడా చూసుకోవడానికి నియర్ బై మనకి మెయిన్ రోడ్డు కూడా ఉంది. కాబట్టి అన్నిటికీ అవకాశం ఉండే ప్లేస్ కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఇంకా బాగా చేయాలని, ఇదివరకు చాలా ప్రాజెక్టులు చేశారు, ఇంకా బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు ధరణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి ఈరోజు మన గౌరవనీయులు దామచర్ల జనార్దన్ రావు గారు ఈ భూమి పూజ కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి ఈ కార్యక్రమాన్ని వచ్చిన వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ ధరణి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి స్థలం గల వాళ్ళు మా మిత్రులు వివేకానంద గారికి, సుబ్బారావు గారికి, అదేవిధంగా బిల్డర్సు మిత్రులు ప్రసాద్ రెడ్డి, నాగిరెడ్డి, అదేవిధంగా మా చిరకాల మిత్రులు మస్తాన్ రావు, వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. వీళ్ళు ఈ ప్రాజెక్టులో మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పేసి, అభివృద్ధి చెందాలని చెప్పేసి మనసారి కోరుకుంటూ మా ధరణి బిల్డర్స్కి ఇంత మంచి సైట్ ఇచ్చిన మారెల వివేకానంద అన్నగారికి, సుబ్బారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాం. అలాగే ఈరోజు మా వెంకటేశ్వర హోమ్స్ భూమి పూజ కార్యక్రమానికి మంచి మనసుతో ఎంతో బిజీగా ఉన్న తిరుపతిలో కూడా మేము వస్తారా రారని చెప్పి మేము ఆందోళన చెందుతూ ఉన్నాము. అలాంటిది ఖచ్చితంగా సమయానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి. అలాగే మేము పిలవగానే మా పిలుపునందుకొని
వచ్చినటువంటి ఒంగోలు ఏఎంసీ చైర్మన్ మా అన్న, నాకు మంచి ఆప్తులు ఫస్ట్ నుంచి కూడా మరి రాజకీయ వెంకటరావు గారికి, అలాగే రవిశంకర్ గ్రూప్ రవిశంకర్ గారికి, ఇంకా అందరూ కూడా పరిచయస్తులే, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మేము ఈ ప్రాంతంలో ధరణి తరపున ఇక్కడ అపార్ట్మెంట్స్ కడితే చాలా బాగుంటుందని చెప్పి నేను ఈ సైటు ఇలా ఇస్తే బాగుంటుందని చెప్పి నేను వివేకానంద గారికి సుబ్బారావు గారి దృష్టికి పోగానే బిల్డర్స్ మంచి వాళ్ళు అయితే మనం ఆలోచిద్దామని చెప్పి అన్నారు. లేదో ధరణి అనగానే వాళ్ళు ముందుకొచ్చారు. తర్వాత ఈ స్థలం వెంకటేశ్వర కాలనీ అని చెప్పి సుబ్బారావు గారు వివేకానంద గారు నాన్నగారి పేరు కూడా వెంకటేశ్వరులు అనే ఉద్దేశంతో దీనికి వెంకటేశ్వర వంశం పెట్టి ఆయన పేరు మీదే వెంకటాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి అనే పేర్లు పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఏ ముహూర్తాన మాకు ఈ స్థలం ఇచ్చారో, మేము ఏ ముహూర్తాన ఈ అపార్ట్మెంట్స్ భూమి పూజ కార్యక్రమం పెట్టుకున్నాము. మరి ఎమ్మెల్యే గారు రావడం కానీ, అలాగే ఇందాక గంగాళ సుజాత మేయర్ గారు రావడం కానీ, వీళ్ళందరూ రావడం కానీ చాలా సంతోషదాయకం ఉంది. అన్నిటికీ మించి కూడా మాకు బిల్డర్స్గా వచ్చే మా వాటాలో 80% ఇక్కడే మేము పూజ చేస్తామంటే 80% డబ్బులు కట్టేశారు. 80% డబ్బులు కట్టేశారు. చాలా సంతోషకరమైన విషయం. మాకు కూడా తెలియదు, మా మార్కెటింగ్ వాళ్ళు ఉంటే వాళ్ళు చెబుతా ఉన్నారు. మాకు 80% ఆల్రెడీ అయిపోయింది. మంచి ముహూర్తం. ఇలాంటి ముహూర్త కార్యక్రమం వచ్చినందుకు మీరు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ ధరణి తరపున ఎలాంటి డీవియేషన్ కూడా లేదు. ఒక్కొక్క బ్లాక్ కూడా 24 అడుగుల వెడల్పు ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి ఇదే స్థలంలో ఇంకొక బిల్డర్ కానీ ఇస్తే 100 ప్లాట్లు రైలు పెట్టిలా కట్టేవాడు. మేము అలా కాదు. భవిష్యత్తులో కూడా 4 తరాల వారి ఇంట్లో ఉంటే ఎంత ఆనందంగా ఉండాలని చెప్పి ఎలాంటి డీవియేషన్ లేకుండా ఒక రేరా నామ్స్ ప్రకారం అంతా కూడా ఏ బ్లాకు అంటే వెంకటాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, అంజనాద్రి మధ్య 24 అడుగుల వెడల్పు వదులుతూ ఎమ్యూనిటీస్ దీంట్లో మళ్ళా హోమ్ థియేటర్ ఉంది, షటిల్ కోర్ట్ ఉంది, పిల్లల ప్లే గ్రౌండ్ ఉంది, ప్లస్ జిమ్, ఓపెన్ జిమ్ అవి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. మా ధరణిలో కొన్నవారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రైసు మేము ఇలా ఓపెనింగ్ ఆఫర్ కిందట ఇది వచ్చి 1250 ఎస్ఎఫ్టీ, అన్ని 2 BHKలే. 1250 ఎస్ఎఫ్టీ ఇంటూ 4500 అంటే 56,25,000 రూపాయలు పడింది. ఆ 1,25,000 తీసి కూడా 2 5లు అంటే 55 లక్షలకి ఇవ్వడం జరిగింది ఈరోజు. ఇంకా ఈరోజు ఎందుకు మొత్తం ఇంకా అదే అనుకోవటం, ఎందుకు అయిపోయింది కాబట్టి ఇంకా అదే అనుకోవటమే. చాలా ముఖ్యంగా మరొకసారి మా యొక్క ధరణి ప్రాంగణంలోకి అడుగుపెట్టినటువంటి ఎమ్మెల్యే జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా మేమంతా కూడా సంతోషంతో అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఇంకా అదే అనుకోవటమే. చాలా ముఖ్యంగా మరొకసారి మా యొక్క ధరణి ప్రాంగణంలోకి అడుగుపెట్టినటువంటి ఎమ్మెల్యే జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా మేమంతా కూడా సంతోషంతో అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. రకములైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం
నేను రికమెండ్ ఏమన్నా పోస్ట్ ఇస్తాను.